మత్తయి సువార్త 10వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. ప్రభు అన్నాడు ఇలా, ఏమన్నాడంటే, ఆ ఇంటిలో ప్రవేశించుడి, ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. సేవకులతో తన 12 మంది శిష్యులతో ప్రభు నేర్పిన పాఠం ఇది. ప్రభు నేర్పిన పాఠం. ఎంతమంది ఇళ్లలోకి సువార్త వచ్చింది? క్వశ్చన్. మన ఇళ్లలో ఎంతమందికి సువార్త చేరింది? మా ఇంటికి వచ్చింది. సువార్త మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి, గట్టిగా పైకి బాగా ఎత్తాల. రైట్. మనందరి ఇళ్లలోకి సువార్త వచ్చింది. ఇక్కడే మాట అంటాడు, సమాధానం వచ్చిందా? సువార్త వచ్చింది, కానీ సమాధానం వచ్చిందా? రెండో ప్రశ్న. సమాధానం ఒకవేళ రాకపోతే, ఇప్పుడు మళ్ళీ ఎత్తమన్నాను అనుకోండి, ఎంతమంది కుటుంబాల్లో సమాధానం వచ్చింది? ఇప్పుడు దిగినాయేంటి చేతులు? ఇప్పుడు దిగాయేంటి? చేతులు దిగాయేంటి? అంటే మీరు అబద్ధం ఆడట్లేదు, మంచోళ్ళు మీరు. గుడ్. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, సంతోషం. మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు. క్వాంటిటీ అక్కరలే, మనకు క్వాలిటీయే కావాలా, క్వాలిటీయే కావాలా. సమాధానం మన ఇంటికి రాలేదు అని అంటే నీ ఇల్లు యోగ్యమైంది కాదు అని. నీ ఇల్లు యోగ్యమైంది కాదు అని అర్థం. గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే వాక్యం ఇలా చెప్తుంది కనుక. యేసయ్య చెప్పాడు మాట. ఈ మాట నా యేసయ్య చెప్పిన మాట ఎందుకు నీ ఇంట్లో సమాధానం లేకుండా పోతుంది అనడానికి మొదటి కారణం ఏంటి అని అంటే, నీ ఇల్లు యోగ్యమైంది కాదు. నీ ఇల్లు ఎప్పుడు యోగ్యమైంది కాదో అప్పుడు సమాధానం సేవకుని వెంట వెళ్ళిపోద్ది, నీ వెంట ఉండదు. ఇక నీ ఇంట్లో ఉండదు, నీతో ఉండదు, అది వెళ్ళిపోతుంది. సమాధానం ఉండదు నీ ఇంట్లో. నీ ఇంట్లో సమాధానం లేకపోతే వచ్చేదేంటి? చెప్పాలి. సమాధానం నీ ఇంట్లో లేకపోతే ఉండేదేంటి? అర్థమైందిగా మీకు? అది మీ ఇంట్లో ఉంటుంది. అది మీ ఇంట్లో ఉంటుంది. నేను ఈరోజు ఒక అనాథ కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తా. ఒక అనాథ కుటుంబం, అమ్మ లేని మీ అందరికీ తెలిసిన వాళ్ళే, మీ అందరికీ తెలిసిన వాళ్ళే. ఓ అనాథ కుటుంబాన్ని గుర్తు చేయండి నాకు. బైబిల్లో నుంచే ఒక అనాథ కుటుంబం, అమ్మ నాన్న లేని కుటుంబాన్ని గురించి పరిచయం చేయండి. గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి. వెల్ నోన్ ఫ్యామిలీ. క్లూ కూడా ఇస్తున్నా నేను మీకు. మరియా, మార్తా, లాజరు. వెరీ గుడ్. మరియా, మార్తా, లాజరు. ఈ కుటుంబం అనాథ కుటుంబం, అమ్మ నాన్న లేరు. ఎవరు వీళ్ళు? యవనస్తులు. ఎవరు వీళ్ళు? యవనస్తులు, అమ్మ నాన్న లేనివారు. ఆ ఇంటికి సువార్త వచ్చింది. ఆ ఇంటికి నేను రెండు చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానం మీ ఇంట నిలుస్తుంది. ఆ ఇల్లు యోగ్యమైనది కాకపోతే సమాధానం మీ ఇంట్లో ఉండదు. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు అసమాధానమే, ఎప్పుడు నెమ్మది ఉండదు, ఎప్పుడు ఏ ఆనందాన్ని మీరు అనుభవించలేరు. యథార్థంగానే చెప్తున్నాను, వాక్యంలో నుంచే చెప్తున్నాను నేను మీకు. కాబట్టి మనసు దగ్గర పెట్టి వినండి. నేను 3 మాటలు చెప్తాను, 3 మాటలు. మరియా మార్తల ఇల్లు, మరియా మార్తల జీవితాలు, మరియా మార్తల కుటుంబ అనుభవం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికి తెలియదు మరియా మార్తల గురించి? అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఎవరో కొద్దిమంది, 2కో 3కో తెలియదు, కానీ
ఎందుకంటే వాళ్ళు వినట్టుంటారు కాబట్టి పెద్దగా తెలియదు. పేర్లు మాత్రం వాళ్ళకి గుర్తుంటాయి. ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను నేను, మీరు జాగ్రత్తగా వినాలి. రండి లూకా సువార్త 10వ అధ్యాయం, అది కూడా 10వ అధ్యాయమే. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనం చూడండి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మరియా ఉత్తమమైన దాన్ని, యోగ్యమైనది, దానికి ఉత్తమమైనది దగ్గర సంబంధం ఉన్నమాట. యోగ్యతకు ఉత్తమమైన దాన్ని, ఎందుకంటే మనం ఎన్నుకునే దానిలోనే మన యోగ్యత బయటపడుతుంది. మనం మంచిది, ఉన్నతమైన దాన్ని, ఉత్తమమైన దాన్ని మనం ఎన్నుకుంటే అదే మన యోగ్యత, అదే మన యోగ్యత. మీరు మంచి చెడులు రెండు ఉంటే, మంచిదాన్ని పట్టుకోకుండా చెడ్డదాన్ని పట్టుకుంటే మీరు మీరు యోగ్యులు కాదనమాట. ఎందుకంటే మంచిదాన్ని పట్టుకోలేదు, చెడ్డదాన్ని పట్టుకున్నారు మీరు. ఆ కారణం చేత యోగ్యతను వదిలిపెట్టి అయోగ్యమైన దాన్ని పట్టుకుంటారు మీరు, పనికి మాలిన దాన్ని పట్టుకుంటారు మీరు, అట్లనమాట. అందుకనే ఉత్తమమైనది అనే మాట యోగ్యమైన దానికి దగ్గరగా సంబంధం ఉన్నటువంటి మాట. ఈ ఫ్యామిలీలో మార్తని గురించి రాస్తాడు. ఏమని రాస్తాడు అంటే, ఆమె ఉత్తమమైన దానిని, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను అని రాయబడింది. ఉత్తమమైన దానిలో ఏముంటుంది? ఉత్తమమైన దానిలో ఏముంటుంది? మనసు పెట్టాలి, ఆలోచించండి. యేసయ్య మత్తయి సువార్తలో చెప్పాడు కదా, సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు, నీ ఇంట ప్రవేశించినప్పుడు శుభమని ప్రకటించమన్నాడు. నీ ఇల్లు యోగ్యమైందైతే నీ ఇంటికి సమాధానం వస్తుంది. నీ ఇల్లు యోగ్యమైంది కాకపోతే సమాధానం వచ్చిన సేవకునితో వెనక్కి వెళ్ళిపోతుంది, ఉండదు, నీ ఇంట్లో సమాధానం ఉండదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు 12 మంది శిష్యులతో మరియ మార్తల ఇంటికి వచ్చారు. సేమ్ ఇదే అంటే శుభం ప్రకటించడానికి వచ్చారు. ఆ ఇంటికి శుభం ప్రకటించడానికి వచ్చారు. ఆ ఇల్లు యోగ్యమైందైతే ఆ ఇల్లు సమాధానం ఉంటుంది. ఒకవేళ అది కాకపోతే సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆశీర్వాదం ఉండదు, బయటికి వెళ్ళిపోతుంది. ఎలాగో ఈ భాగంలోనే నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు చూడండి 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఒకటి, ఇవాళ అనేక మంది దేవుని సేవకులను ఇంట చేర్చుకుంటారు కానీ నేర్చుకోరు. ఇంట చేర్చుకోవడానికి, చేర్చుకున్న వ్యక్తులు చెప్పేదాన్ని నేర్చుకోవడానికి సంబంధం ఉండడంలా. సేవకుడు ఇంటికి వస్తే టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, మంచి భోజనం పెడతారు, గౌరవంగా జేబులో గిఫ్ట్ ఇస్తారు, ఇంత పాకెట్ మనీ ఇస్తారు, ప్రార్థన చేసేయండి వెళ్ళిపోండి అయ్యగారు అంటారు, సమయం లేదంటారు, తొందర ఉందంటారు. నేర్చుకోవడానికి మనస్సు రాదు. నీ సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఇంటిలో నేర్చుకోవడం అనేది ఉండాలి. చేర్చుకోవడం వరకు ఓకే, కానీ నేర్చుకోవడం అనేది మన ఇళ్లలో ఉండడంలా. ఎవరు నేర్చుకోరో ఆ ఇంట్లో ఉత్తమమైంది లేదనమాట, యోగ్యమైంది లేదనమాట. అది అర్థం ఇక్కడ అర్థం. సో ఇంట మార్త చేర్చుకుంది, మార్త ఇంట చేర్చుకొనెను అనుంది, కానీ మార్త నేర్చుకోలే. ఎవరు నేర్చుకున్నారు? మరియ ఉత్తమమైన దాన్ని ఎందుకుంది. మన ఇళ్లలో ఓ 4 ఉంటారు, అయితే 5 ఉంటారు, పిల్లలతో 6 ఉంటారు అనుకుందాం. అందులో సేవకుడు వచ్చినప్పుడు సేవకుని దగ్గర కూర్చునేది 1 లేదా 2, మిగతా వాళ్ళందరూ అవుట్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్, ఒక్కరు కనబడరు. ఒకవేళ ఉన్నా దొడ్డిదారి గుండా వెళ్ళిపోతారు. ఈయనకు
సమాధానం చెప్పాలి, ఈయనతో మాట్లాడాలి, ఈయన చెప్పేదంతా కూర్చొని వినాలా, అబ్బే కుదరదు అని వెళ్ళిపోతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని కంప్లైంట్స్ మన ఇళ్లలో, ఇన్ని కంప్లైంట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కంప్లైంట్స్ మన ఇళ్లలో వస్తాయంటే చెప్పలేనన్ని కంప్లైంట్స్ ఉన్నాయి మన ఇళ్లలో. ఆగుతా, ఆగి ఇక్కడ ఓ మాట నేను చెప్పాలి. ఆ ఇంటిలో అదొక అనాథ ఇల్లు, అమ్మ నాన్న లేరు. ఆ ముగ్గురు పిల్లలు యవనస్తులైన పిల్లలు. ఆ యవనస్తులైన పిల్లలే అయినప్పటికీ ఇంట చేర్చుకున్నటువంటి అనుభవం ఆ ఇంటికి ఉంది. యేసుని ఇంట చేర్చుకున్న అనుభవం ఆ ఇంటిలోకి వచ్చింది. ఆ ఇంటిలోకి ఎందుకు యేసు ప్రభువు వారు వచ్చారు ఆ ఇంట అంటే, ఆ ఇంటికి సమాధానం ప్రకటించడానికి వచ్చారు, శుభం అని చెప్పడానికి వచ్చారు. కానీ ఆ ఇంట్లో ఏముంది చూడండి, 39, 40 వచనాలు. చాలమ్మా, నేను చెప్తాను. మనందరికి తెలిసిన మాటలే, అందుకనే ఈ భాగాన్ని ఎన్నుకున్నాను. ఇందులో నుంచే రెండు మూడు మాటలు చెప్పాలని. మార్త వచ్చింది, మరి ఏమో యేసు పాదాల దగ్గర కూర్చొని వింటుంది. యేసు పాదాల దగ్గర కూర్చున్న మరియను గూర్చి ప్రభు అన్నదంటే, ఆమె ఉత్తమమైంది ఎన్నుకుంది, మార్తా మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు అంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఏ ఇంట విస్తారమైన పనులు ఉంటాయో అక్కడ ఏముంటాయి అనంటే, అక్కడ మార్తను గురించి రాయబడిన మాట అంటే ఆమె తొందరపడి, ఇక్కడ రాయబడింది ఆమె తొందరపడి. రెండో మాట నేను ఒంటరిగా ఉన్నాను అంది, నేను ఒంటరిగా పని చేయుచున్నాను అంది. మూడవ మాట నీకు చింత లేదా అంది. ఎన్నున్నాయి ఇందులో? ఈ మూడు ఎవరికి సంబంధించినాయి? మార్తకు సంబంధించినయా, మరియకు సంబంధించినయా? మార్తకు సంబంధించినాయి. మార్త ఇప్పుడు ఆ ఇంటిలో, ఇప్పుడు టోటల్గా ఇల్లు, ఆ ఇంట్లో ఇప్పుడు ఏముంది? తొందర ఉంది. ముగ్గురున్నారు, అయినా సరే ఒంటరితనం ఉంది. ఇంట్లో నలుగురు ఉంటారు, కానీ నేను ఒక్కదాన్నే పనిచేయాలా, నేను ఒంటరి దాన్ని అయ్యాను, ఈ ఇంట్లో నేను ఒంటరి దాన్ని అయ్యానని ఎన్నిసార్లు మనం వాపోతామో చెప్పలేము. ఎన్నోసార్లు వాపోతాం, నిజమే. కారణం ఏంటి అంటే, విస్తారమైన పనులు పెట్టుకున్నావు గనుక. నీ సేవకుడు నీ ఇంటికి వచ్చాడు, నీకు శుభాన్ని ప్రకటించడానికి వచ్చాడు, నీకు సమాధానం పంచడానికి వస్తే నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని ఆ విస్తారమైన పనుల్లో నువ్వు నిమగ్నమై ఉంటే నీకు చింత, నీకు తొందర, నీకు ఒంటరితనం, నీ అనాథతనాన్ని నువ్వు చూపిస్తావే తప్ప నీ ఇంట్లో ఉత్తమమైన దాన్ని కానీ లేకపోతే యోగ్యమైన దాన్ని కానీ నువ్వు నేర్చుకోవడానికి నీకేం ఉండదు. ఎందుకంటే చేర్చుకున్నావు కానీ నేర్చుకునే మనసు నీకు లేదు గనక అక్కడ నువ్వు నష్టపోతావు. ఇది మొదటి మాట. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇప్పుడు ఆ ఇంట్లో ఏముంది? చింత ఉంది, తొందరపాటు ఉంది, ఒంటరితనం ఉంది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ముగ్గురున్నారు, వీళ్ళు 13 మంది ఉన్నారు. వాళ్ళు ముగ్గురున్నారు, వీళ్ళు 13 మంది ఉన్నారు. మొత్తం 16 మంది ఇంట్లో ఉన్నారు. అబ్బాయి లేళ్లే, అబ్బాయి ఇటు బయటికి పోయినట్టుండి కోడిగుడ్లకు పంపించుంటుంది ఏమో, లేకపోతే మార్కెట్కి పంపించుంటుంది. ఏసైకు సముద్రాలు అంటే తిరుగుతాడు కదా, మంచి ఎండ్రపీతలో లేకపోతే ఏయో తెద్దామని మా విజయ్ తెచ్చినట్టు. ఆమెకు ఎండ్రపీతలు కనబడ్డా, రొయ్యలు కనబడ్డా, కొర్రమేన్ చేప కనబడ్డా అయ్యగారు గుర్తొస్తాడు. మొట్టమొదట అయ్యగారు అంటది. ఈ అయ్యగారు పెద్ద అయ్యగారు వచ్చాడు కదా అందులో ఇవాళ, ఇక లాజర్ అన్నట్టు బయటికి పంపింది. ఆయన బయటికి వెళ్ళిపోయాడు. నిజంగా చెప్పండి, మార్తా విస్తారమైన పనుల్లో, మరియా యేసు పాదాల దగ్గర, లాజరు బయట ఎక్కడో. ఇప్పుడు ఒంటరిది ఎవరు? మార్తా ఒంటరిది. ఎందుకు ఒంటరిది అయింది? ఇంతమంది పెట్టుకొని
గుర్తుపెట్టుకోండి, నీ విస్తారమైన పనులు, నీ దేవుణ్ణి కాదని నువ్వు భుజాల మీద వేసుకునే విస్తారమైన పనులు, ఉత్తమమైన దాన్ని ఎన్నుకోకుండా చెత్త వాటిని ఎన్నుకొని విస్తారమైన పనుల్లో నువ్వు నిమగ్నమై ఉండినప్పుడు నీ ఇంటిలో యోగ్యమైంది ఉండదు. నేర్చుకోవాలనే మనసు నీకు లేనప్పుడు నువ్వు సమాధానాన్ని కోల్పోతావు. ఉత్తమమైంది నీ ఇంట్లో ఉండదు కనుక చెత్త మాత్రమే నీ ఇంట్లో ఉంటుంది. ఇది చాలా సూటిగా స్పష్టంగా నేను మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎక్కడికి పోయింది ఇప్పుడు? విస్తారమైన పనుల్లో ఆమె ఉండింది. ఇప్పుడు మరియ ఎక్కడుంది? యేసయ్య పాదాల దగ్గర ఉంది. మరి ఏం చేస్తుంది? నేర్చుకుంటుంది. కానీ విస్తారమైన పనుల్లో నేర్చుకోవడానికి మనసు లేదు మార్తకి. చేర్చుకోవడమే కాదు, నేర్చుకుంటుంది. ఎక్కడ? పాదాల వద్ద కూర్చొని నేర్చుకుంటుంది. ఏమి నేర్చుకుంది? ప్రభు ఏ నేర్పాడు? ఉత్తమమైన దాన్ని నేర్పాడు. ప్రభు ఏ నేర్పాడు? యోగ్యమైన దాన్ని నేర్పాడు. ఏంటిది యోగ్యం? ఎక్కడ నీ ఇంట్లో తొందర ఉందో, ఎక్కడ నీ ఇంట్లో ఒంటరితనం ఉందో, ఎక్కడ నీ ఇంట్లో అసమాధానం ఉందో, ఎక్కడ నీ ఇంట్లో చింతలు ఉన్నాయో అక్కడల్లా ఈమె నేర్చుకుంది ఏంటంటే మౌనంగా ఉండడం నేర్చుకుంది. ఏముంది? మౌనంగా ఉండడం నేర్చుకుంది. యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చునే ఏ కుటుంబమైనా ఏమి నేర్చుకుంటుంది అనంటే మౌనం నేర్చుకుంటుంది. ఇప్పుడు మార్త ఏమందంటే, ప్రభా నీకు చింత లేదు, ప్రభుని అడిగేసింది. ప్రభువుని అడిగే ముందు మరియని ఎన్నిసార్లు అడిగి ఉంటుంది? మార్త కదమ్మా, అక్క కదా. అక్క ఏమే రావే, చాలా పని ఉంది, ఉల్లిపాయలు కొయ్యాలా, అది చేయాలా, ఇది చేయాలా అని ఎన్నిసార్లు ముందు మరియని పిలిచి ఉంటుందా, లేదా డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పుద్దా, కంప్లైంట్ చేసుద్దా? ఎన్నిసార్లు పిలిచి ఉంటుంది? మరియా రావే బోలెడంత పనుంది, రావే, నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను, రాలేవని ఎన్నిసార్లు పిలిచి ఉంటుంది? జస్ట్ ఆలోచన చేయండి. పిలిచి ఉంటుందా లేదా? పిలిచి ఉంటుంది. ఆమె రాకుండా ఎక్కడుంది? యేసయ్య పాదాల దగ్గర ఉంది. ఆమె రాలేదు కాబట్టి గొడవ పెట్టుకుందా? గొడవ ఎందుకు పెట్టుకోలేదు? ఇన్నిసార్లు పిలుస్తుంటే, ఊరికా బుద్ధి లేదు నీకు, ఇన్నిసార్లు పిలుస్తావు, నేను ఆగి కూర్చొని వాక్యం వింటుంటే బుద్ధి లేదు, జ్ఞానం లేదు అనాలి కదా ఈ అమ్మాయి. ఒక్కసారి అనాలి, ఇన్నిసార్లు పిలిస్తే ఒక్కసారి అనాలి కదా. అన్నదా? ఎందుకనలా? ఏం నేర్చుకుంది? మౌనం నేర్చుకుంది. ఒక వ్యక్తి ఇంట్లో తొందరపడే మనిషి ఒకడుంటే, ఒక వ్యక్తి విస్తారమైన పనుల్లో చింతపడుతుంటే, ఓ వ్యక్తి ఈ పనులన్నీ మీద పెట్టుకొని నేను ఒంటరి వాడిని అయిపోయాను అనే ఫీలింగ్లో ఉండినప్పుడు సైతము నువ్వు మౌనం దాల్చుకోవడం నువ్వు నేర్చితే, నువ్వు మౌనంగా దాన్ని సెటిల్ చేసుకోవడానికి యేసయ్య పాదాల దగ్గర ఉండడం అనేది నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని నువ్వు చూస్తావు. అప్పుడు ప్రభు అన్నాడు ఏమని? మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి నువ్వు విచారపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. ఆ ఒక్కటి వదిలిపెట్టి మిగతా ఎన్ని పట్టుకున్నావు. ఆ ఒక్కటి ఏంటంటే, ఈ తొందరపాట్లో, ఈ జగడాల మధ్య, ఈ గొడవ మధ్య, పెద్దది కదా కొంచెం, అంటే మామూలుగా మన ఇళ్లలో ఇంటికి పెద్దోళ్ళు ఏం చేస్తారు? మా ఇంట్లో చూడాలి, మా యానికి మా యాండీకి, మా ఎమ్మికి యాండీకి ఊరికే నాకే చెప్తావు పని అంటాడు వీడు. ఉదాహరణకు చెప్తున్నాను, ఏ ఇంట్లోనైనా ఉండేది. మా శ్వేతమ్మ
పని వాడికి చెప్పొద్దు, ఆమెకు చెప్పుద్ది. ఎందుకని ఇంట్లో పెద్దది కదా, మరి అదే వినాలి. అది ఒడువు, ఇది ఒడువు, అజ్జయి ఇజ్జయి. అందరి కుటుంబాల్లో ఉన్నాయి, అందరి కుటుంబాల్లో ఉన్నాయి. పని పిల్లలకు చెప్పుకోవద్దని కాదు, కానీ దేవుడే స్వయంగా నీ ఇంటికి వచ్చినప్పుడు, నీ ఇంటికి సమాధానం ప్రకటించడానికి వచ్చినప్పుడు, నీ ఇంటికి శుభం ప్రకటించడానికి ఆయన వచ్చినప్పుడు, ఆయనను కాదని నువ్వు చేసే ఏ విస్తారమైన పనుల్లో ఆశీర్వాదం ఉండదు. ప్రభు వచ్చాడు, వచ్చిన ప్రభు పాదాల దగ్గర కూర్చున్న ఆమె ఏం నేర్చుకుంది అంటే, మొట్టమొదట ఆమె ఇంట ఆమె నేర్చుకుంది ఏంటంటే మౌనం దాల్చడం నేర్చుకుంది. ప్రభు ఏం నేర్పాడంటే సైలెన్స్. అరవని కేకలేసుకొని. మీతో కూడా చెప్తున్నాను, మీ ఇళ్లల్లో నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మా అమ్మతో చెప్పిన మాట నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మా అమ్మతో చెప్పిన మాట, ఎప్పుడైనా అబ్బాయికి కోపం వస్తే నోటి నిండా నీళ్ళు పొక్కిట బట్టి బయటికి వెళ్ళిపో, మాట్లాడొద్దు. నోటి నిండా పుక్కిలు పట్టు, ఒక్క మాట కూడా మాట్లాడొద్దు, ఒక్క చుక్క కూడా పెదాల నుంచి జారొద్దు. ఇది ఆమె చెప్పిన మాట. ఏముంది ఈ మాటలో? ఈ మాటలో ఏముంది? తిట్టుకుంటే తిట్టుకో నీవు, అరిస్తే అరవ నీవు, కోపం వస్తుందేమో కోపపడ నువ్వు మౌనంగా ఉండు. మౌనం వెనకాల ఆశీర్వాదం ఉంది. మౌనం వెనకాల దేవుని జోక్యం ఉంటుంది, దేవుని జోక్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరియా యేసు పాదాల వద్ద కూర్చొని నేర్చుకుంది ఏంటంటే మౌనం అవుతే, ఆమె మౌనంగానే ఉంది. కానీ ఆమె మౌనం దాల్చడం వెనకాల అంటే యేసు ఎలా రియాక్ట్ అవుతాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా రియాక్ట్ అవుతాడంటే, ఎంతసేపు చూశాడో ఆయన కూడా ఎంతసేపు చూశాడో, చాలాసేపు చూసింటాడు. ఆమె పిలుస్తూనే ఉంది ఈమె పోవడంలా, ఆమె పిలుస్తూనే ఉంది ఈమె పోవడంలా, పోయేసరికి విని మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు అమ్మాయి, ఉత్తమమైన దాన్ని విడిచిపెట్టావు అమ్మాయి అని చెప్పాల్సి వచ్చింది ఆయన. ఓకే, ఈమె నేర్చుకున్నది మౌనం అవుతే ప్రభు రియాక్షన్ ఎలా వచ్చిందనంటే, ఎస్ ఈ అమ్మాయి నేను చెప్పిన దానికి లోబడుతుంది, నేను చెప్పిన దాన్ని నేర్చుకుంటుంది, నేర్చుకున్న దాన్ని అవలంబిస్తుంది, సైలెన్స్ అనే దాన్ని మౌనాన్ని పాటిస్తుంది గనుక నేను చెప్పిన మాటలు అమ్మాయి హృదయంలో వర్క్ చేస్తున్నాయి అనుకున్నప్పుడు దేవుడు ఈమె పక్షంగా జోక్యం చేసుకున్నాడు. అవును, నీ జీవితంలో వినడం కాదు, నీ జీవితంలో నేర్చుకోవడమే కాదు, నీ జీవితంలో దాన్ని అవలంబించడం, దాన్ని అనుసరించడం అనేది నువ్వు నేర్చుకున్నప్పుడు వెంటనే నీ పక్షంగా ప్రభువు నిలబడతాడు. మార్తా సైలెంట్గా ఉండు, నువ్వు సైలెంట్గా ఉండు. నువ్వు చేసే వంట కంటే నేను నీకు వడ్డించే ఆత్మ సంబంధమైన వంట శ్రేష్టమైంది. ఈ సంగతి నువ్వు నేర్చుకోగలిగితే నీ ఇల్లు దీవించబడుతుంది అని చెప్పాడు. ఎప్పుడైతే ప్రభువు జోక్యం చేసుకొని మాట్లాడాడో, విచిత్రం చెప్పనా? హలో వినాలి, విచిత్రం చెప్పనా మీకు? ఎప్పుడు ప్రభు జోక్యం చేసుకొని మార్తాను విస్తారమైన పనులు పెట్టుకున్నావు, మరియా ఉత్తమమైనది ఎన్నుకుందని ప్రభు చెప్పిన తోడనే మార్తా నోటికి ప్లాస్టర్ పడింది. మార్త కూడా మౌనం వహించింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఏం నేర్చుకున్నారు? మొట్టమొదట విన్నామే మౌనం నేర్చుకుంది. ఆ తర్వాత ఆమె పక్షంగా ప్రభు రియాక్ట్ అయ్యేసరికి తొందరపడే ఆమె కూడా ఆ మౌనం నేర్చుకుంది. నీ ఇంట ఎవరు నేర్పుకోవాలా? నీ ఇంట్లో తొందరపడేవారు ఉన్నారు, నీ ఇంట్లో చింతపడేవారు ఉన్నారు, నీ ఇంట్లో అసమాధానాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టేవారు నీ కొడుకో, నీ భర్తో, నీ భార్యో, నీ కూతురో ఎవరో ఒకరు ఉన్నారు నీ ఇంట్లో. వాళ్ళని బట్టి నీ ఇల్లు సంతోషంగా లేదు, వాళ్ళని బట్టి నీ ఇల్లు సమాధానాన్ని కోల్పోయింది, వాళ్ళని బట్టి నీ ఇంట్లో ఏ ఆనందం లేనప్పుడు నువ్వు ప్రభు పాదాల దగ్గర దాల్చడం నువ్వు నేర్చుకున్న దాన్ని నువ్వు అవలంబించ, దేవుడు నీ కాలు దూతున్నారు, దేవుడు సమాధానం ఇస్తాడు. ఇందులో ఏ తేడా లేదు. ఇది మొదటి కారణం. నీ ఇంట్లో గొడవలకు కారణం ఏంటి అంటే మాటకు మాట ఎదురివ్వడం. అన్నిసార్లు మార్త పిలుస్తున్న
మరియ మాట్లాడకుండా మౌనం వహించడానికి గల కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాన్ని నేర్చుకుంది ఆ అమ్మాయి. యవనస్తురాలికి ఓపిక ఎంత ఉండాలా? మార్త పెద్దదా, మరియ పెద్దదా? న్యాయంగా తొందర ఎవరికి ఉండాలి? న్యాయంగా తొందర ఎవరికి రావాలి? మరియకు రావాలి. కానీ వచ్చిందా? కారణం ఏంటంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్న వారికి ఈ గొప్ప అలవాటు అబ్బుతుంది. ఈ గొప్ప అలవాటు అబ్బుతుంది. నీ ఇంట్లో సమాధానాన్ని కోల్పోవడానికి కారణం నువ్వే అయితే జాగ్రత్త, పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే సత్యాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి యవనస్తులు ఇలా మౌనం దాల్చడం నేర్చుకుంటే మనస్సు మారుతుంది. మనస్సు మారుతుంది. వాక్యం వినడం ద్వారా మరియ మనస్సు మారింది. ప్రభు నోరు విప్పడం ద్వారా మార్త నోరు మూయబడింది. మీరు గమనించాలి మాట. ఇక్కడ ఆపి మరొక అంశానికి నేను వెళ్తాను. 11వ అధ్యాయంలోకి రండి. 11వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం చూడండి. యేసయ్య ఊర్లోకి వచ్చే లాజరయ్య చనిపోయాడు. వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. మరియ, మార్త, లాజరు కదా ఇంట్లో. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్ళి సమాధి చేశారు. 4వ రోజు శవం దరిదాపుగా కుళ్ళు పడుతూ ఉంది. ఇప్పుడు వచ్చాడు ప్రభు ఊళ్ళోకి వచ్చాడన్న సంగతి మార్తకు తెలిసింది. ఇంతకుముందు కూడా ఆయన బేతనియలో ప్రవేశించినప్పుడు మార్తే పరిగెత్తుకుంటా వచ్చి ఆ ఇంటిని చేర్చుకుంది. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనకు ఆ మాట కనబడుతుంది. మొట్టమొదట మార్తకున్న మంచి లక్షణం ఏంటంటే ఇంట చేర్చుకోవడం. ఇంట చేర్చుకునే మంచి మనసు మారుతుంది. ఇప్పుడు ఊర్లోకి వచ్చాడు ఆయన. ఊర్లోకి రాగానే మొట్టమొదట మార్త పరిగెత్తుకుంటా వెళ్ళింది. చాలాసేపు మాట్లాడింది. ఈలోగా మరియకు కబురు వచ్చింది. మరియ వెళ్ళింది. మీరు ఆ భాగం అంతా చదవండి, 11వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళాక. ఇప్పుడు మరియ పరిగెత్తుకొని వెళ్ళింది. మరియ పరిగెత్తుకొని వెళ్ళడమే ఎక్కడ పడింది? మళ్ళీ పాదాల మీద పడింది. మళ్ళీ ఇది రెండోసారి యేసు పాదాల మీద పడడం. మొట్టమొదటిసారి యేసయ్య ఇంటికి వచ్చినప్పుడు యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఉత్తమమైన దాన్ని విన్నది. మరియకుండే గొప్ప లక్షణం అది. ఇప్పుడు రెండోసారి ఊర్లోకి వచ్చింది. ఊర్లోకి రాగానే జనమంతా గుమికూడారు. అంత జనంలో మరియ డైరెక్ట్గా వెళ్ళి యేసయ్య పాదాల మీద పడింది. సిగ్గుపడలా. ఇంతమంది చూస్తున్నారు. నేను యవనస్తురాల్ని, ఆయన యవనస్తుడే, నేను యవనస్తురాల్ని. ఇంతమంది ముందులా నేనెళ్ళి ఆ యవనస్తుడి దగ్గర నేను కాళ్ళ మీద పడాలా? ఒక సామాజికమైన దృక్పథం, లేకపోతే నలుగురు ఏమనుకుంటారో అనే ఆలోచన, ఒక నైతిక విలువల్ని గూర్చినటువంటి ఏవేవో అన్ని ఆటంకాలు వస్తాయి ఇక్కడ సమాజంలో. కానీ నా యేసయ్య యవనస్తుడు, ఆయన పెళ్లి కాని కుర్రాడే, మరియ కూడా పెళ్లి కాని అమ్మాయే. అయినా సరే అంతమంది చూస్తూ ఉండగా వెళ్ళి డైరెక్ట్గా పాదాల మీద కూర్చున్న అనుభవం మరియది. నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీ ఆత్మకు, నీ అంతరంగానికి, నీ ఆలోచన విధానానికి అర్థం కావాలా. నలుగురు ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టండి. నలుగురు ఎప్పుడు అనుకుంటానే ఉంటారు. యేసయ్యని పాపాత్ముడు అన్నారు, యేసయ్యని దయ్యాలు పట్టినవాడు అన్నారు, యేసయ్యని బయలుజూపులకు అధిపతి అన్నారు, రకరకాలుగా అన్నారు నా యేసయ్యని. ఏది పట్టించుకోవాలి. ఆయన చేసేదేంటి? పవిత్రమైన
పరిచర్య, పవిత్రమైన పరిచర్య. ఆ పవిత్రమైన పరిచర్య నువ్వు చేసేటప్పుడు రకరకాల వదంతులు నీ మీద వస్తాయి, రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడతారు. అవి ఏవి నువ్వు పట్టించుకోవద్దు. కళ్ళతో చూసిన వారు కూడా నోరు మూసుకొని ఉండేలాగా నీ ప్రవర్తనను జాగ్రత్త పరచగలిగితే నీ జీవితంలో నువ్వు మరొక పాఠాన్ని లోకానికి నేర్పిన వ్యక్తి అవుతావు. నువ్వు డైరెక్ట్గా వెళ్ళింది పాదాల మీద పడింది. 35వ వచనం చూడండి, 34 కూడా 33, 34 అమ్మా. అది ఆ మాట. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన వారు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో ఎవరేడు చూశాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆ బజార్లో, ఆ సమాజంలో ఎక్కడ నిలబడ్డాడో మనకు తెలీదు. ఇంటికైతే రాలేదు, ఇంటికి ఇంకా రాలేదు. ఇప్పుడు చెప్పండి, ఆ సమాజం అందరు ఉన్నారు అక్కడ, అందరి ముందర కాళ్ళ మీద పడింది. రెండోది కన్నీళ్లతో ఏడ్చింది. మరియ ఎంత ఉత్తమమైన దాన్ని, ఎంత యోగ్యమైన దాన్ని ఆమె ప్రదర్శిస్తుందో చూస్తున్నప్పుడు మరియ జీవితంలో నుండి శ్రేష్టమైన సంగతిని ఇవాళ సంఘం నేర్చుకోవాలి. ప్రభు కూడా ఏడుపు వచ్చింది. ప్రభు కూడా ఏడ్చాడు. బేతనియాలో మొట్టమొదటి తన ఇంట చేర్చుకున్నప్పుడు పాదాల దగ్గర కూర్చొని ఏమి నేర్చుకుంది? మౌనం నేర్చుకుంది. అది ఆ మౌనం నేర్చుకోవడం ద్వారా ఆమె మనస్సులో గొప్ప మార్పు వచ్చింది. ఇది రెండోసారి సమాజంలోకి వచ్చింది. ఈ సమాజంలోకి వచ్చిన తర్వాత అందరున్నారని చూడలే, ప్రభు పాదాల మీద పడింది. ప్రభు పాదాల మీద పడి ఏడ్చింది. అయ్యా, నువ్వు ఉండిన ఎడల నా తమ్ముడు బ్రతికుండును. ఆయనకు కూడా దుఃఖం వచ్చింది, ఆయన ఏడ్చారు. పరస్పర దుఃఖ సమాచారాలు ఒకరికొకరు అందిన తర్వాత, ఒకరి కన్నీళ్ళు ఒకరు చూసుకున్న తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు లాజరు పెట్టిన సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మార్తతో ప్రభు చెప్పిన మాటలు నేను చెప్పట్లా మీకు, మరియ దగ్గరే నేను ఆగుతున్నాను. సమాధి దగ్గరికి వెళ్ళారు. లాజరు బయటికి రా అన్నారు. లాజరు బయటకు వచ్చాడు. వచ్చాడా లేదా? బ్రతికాడా లేదా? 44 వచ్చిన చూడండి. చనిపోయినవాడు ఒక్కసారి 43 కూడా చదవమ్మా. 43 కూడా చదవమ్మా. రైట్. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? మొట్టమొదటి ఏం చేశాడు? సమాధి దగ్గరికి వెళ్ళాక సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు వారు ఏం చేశాడు? మన చెప్పరే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. గుర్తుపెట్టుకోండి. మరియ ఏం నేర్చుకుంది? ఇంటి దగ్గర ఏం నేర్చుకుంది? మౌనం వహించడం నేర్చుకుంది. సమాధి దగ్గర ఏం నేర్చుకుంది? ప్రార్థించడం నేర్చుకుంది. అందుకనే కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ఆమెకు ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ దేవుడు నేర్చుకోదగిన వారికి ఆయనే డైరెక్ట్గా వచ్చి చెప్పక్కర్లా. పరిశుద్ధాత్మదేవుడు నేర్చుకోవాలనే మనసున్న వరకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఆత్మ డైరెక్ట్గా వచ్చి కళ్ళ ముందు కనబడి నీకు శుభమగును గాక అనక్కర్లా. నేర్చుకోవాలనే మనసుంటే ఆయన ఎలాగైనా నేర్పుతాడు. కనుక మరియ ప్రార్థన నేర్చుకుంది. ప్రార్థన నేర్చుకుంది. ఏ ఇంట ప్రార్థన ఉంటుందో, ఏ వ్యక్తి జీవితంలో ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో మార్పు ఉంటుంది.
ఆ కుటుంబంలో ఏముంటుంది? మార్పు ఉంటుంది, మార్పు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్తలో మార్పు వచ్చిందా? మొదటిసారి పోయినప్పుడు ఏం చెప్పాడు? మరియ మాట్లాడలా, ప్రభు మాట్లాడాడు. అప్పుడు ఆమె నోరు తెరిచిందా అంటే ఆమె కూడా మౌనం దాల్చింది. ఇప్పుడు రెండోసారి ప్రార్థన నేర్పాడు, కన్నీళ్ల ఊట వాళ్ళకు వచ్చేసింది. ఇప్పుడు కన్నీళ్ల ప్రార్థన నేర్పాడు. ఏ ఇంట కన్నీళ్ల ప్రార్థన ఉంటుందో అక్కడ మరణం సైతం సజీవం అవుతుంది. నీ ఇంట్లో ఆత్మ సంబంధంగా చచ్చిన వారు, నీ కొడుక, నీ కూతురా, నీ భర్త, నీ భార్య, నీ పిల్లల ఎవరైనా కానివ్వండి, ఆత్మ సంబంధంగా చనిపోయిన అనుభవంలో ఉన్న ఎవరైనా సరే, నీ కన్నీళ్ల ప్రార్థన వాళ్ళని బ్రతికిస్తుంది అని నేర్పాడు నా ప్రభు. ఆయన మాట వినట్లేదండి, ఆయన ఎంత చెప్పినా వినడం లేదండి. వినడండి, వినడు. ఎంత చెప్పినా వినకుండానే చనిపోయాడు లాజరు, సమాధిలోకి వెళ్ళాడు. ఎంత చెప్పినా వినకుండా సమాధిలోకి వెళ్ళాడు యవనస్తుడైన లాజరు, చచ్చిపోయాడు. కానీ నా ప్రియ ప్రభు బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడంటే మొట్టమొదటి వీరి కన్నీళ్లు చూశాడు, మొట్టమొదటి వీళ్ళ ప్రార్థన విన్నాడు, మొట్టమొదట వీళ్ళ జీవన విధానాన్ని చూశాడు, వీళ్ళు నేర్చుకొని అవలంబిస్తున్న విధానాన్ని చూశాడు. ఆ కారణం చేత సమాధి దగ్గరికి వెళ్దాం పదండి అన్నాడు. వెళ్ళాడు. వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ మోకాళ్ళు, వాళ్ళ యాచన అంతా విన్న దేవుడు వెళ్ళి లాజరు బయటికి రమ్మన్నాడు. నిజంగా ఈవేళ నేను మీతో నా చేతులు జోడించి చెప్పాల్సిన మాట ఏంటి అని అంటే, మీ ఇంట్లో తొందర ఉంది, మీ ఇంట్లో సమాధానం లేదు, మీ ఇంట్లో చింతలున్నాయి, మీ ఇంట్లో సమాధానం లేదు, శుభం లేదు, మీ ఇంట్లో చింతలున్నాయి, తొందరలున్నాయి, జగడాలున్నాయి, కొట్లాట్లున్నాయి, ఒకరినొకరు దూషించుకుంటున్నారు, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటున్నారు. ఆయన తిడుతున్నాడు, నువ్వు నోరు చేసుకుంటున్నావు, నువ్వు నోరు చేసుకుంటున్నావు, ఆయన తిడుతున్నాడు. ఇదే మన ఇళ్లలో ఉండేది, ఇదే మన ఇళ్లలో ఉంది. ఒక అన్నిల్లో కూడా కనబడదు. ఇది క్రైస్తవ కుటుంబాల్లో కనబడుతున్నాయి. ఇవి అన్నిల్లో కనబడని చెడు సంస్కృతి ఎక్కడుంది అని అంటే, నీ కొంపలో ఉంది, నా కొంపలో ఉన్నాయి. మనకు మంచిది కాదు. అన్నిలు ఎంత భయంకరంగా మనల్ని చూసి విమర్శిస్తున్నారో మీకు తెలుసా? కారణం, ఎందుకు నీ నోరు జారుతున్నావు, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు, ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ నోటికి ఎంత వస్తే అంత ఎందుకు మాట్లాడుతున్నావు, అసలు నీ నోటికి బలలో చేయి వేసే రక్త మాంసాలు భుజించే నీ నోటికి ఆ అపవిత్రమైన బూతు మాట ఎందుకు వస్తుంది, నడి బజార్లో బట్టి 10 మంది వినగలిగిన మాట నువ్వు ఎందుకు అంటున్నావు? నీ ఇంట్లో ప్రార్థన లేదు, నువ్వు మౌనం ధరించే నేర్చుకున్న అనుభవం నీకు లేదు, ఓర్చుకోవడం నీకు చేత కావడం లేదు, సహించడం నీకు చేత కావట్లేదు, నేర్చుకోవడం చేత కావట్లేదు. ఆ కారణం చేత నీ కొంప నిండా సమస్యలే, నీ కొంప నిండా సమస్యలే. నన్ను క్షమించండి, కొంచెం కఠినంగా, కొంచెం బాధతో నువ్వు నేర్చుకోవడం కొరకు చెప్తున్న ఈ మాట. కాదని ఎవరు చెప్తారు? నీ నోటికి ఎంతో సంత మాట్లాడతావా? నీ భర్త కాడా? నీ ఇష్టం వచ్చినట్టు బూతు మాట్లాడతావా? నీ భార్య కాదా? నీ ఇష్టం వచ్చినట్టు బూతు మాట్లాడతావా? నీ పిల్లలు కాదా? వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఎవరు చెప్పారు? నీ కడుపును పుట్టిన బిడ్డల్ని అంతేసి మాట్లాంటావా నువ్వు? అనడానికి గల కారణం ఏంటి? నీ ఇంట్లో కన్నీళ్ల ప్రార్థన లేదు. ప్రభువుని చేర్చుకోవడం కాదు ఇక్కడ. ప్రభువుని చేర్చుకుంటున్నాను, ప్రభు నా హృదయంలో ఉన్నాడు, నా గుండెల్లో ఉన్నాడు, నా ప్రభు నా ఇంట్లో అట్టున్నాడు, ఇట్టున్నాడు, ఓ నీ సోది కబుర్లని వినడానికి కాదు ఇక్కడ. నువ్వు చెప్పే సోది కబుర్లు ఎవరికి అక్కరలా. నువ్వేం నేర్చుకున్నావు? నువ్వేం నేర్చుకుంటున్నావు ఇక్కడ? ఇది కానీ నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగితే నీ కుటుంబం ఎంత సమాధానంతో ఉంటుందో, ఎంత శాంతియుతంగా నీ కుటుంబం ఉంటుందో, ఎంత నెమ్మది కలిగి నువ్వు జీవిస్తావో చెప్పలేనండి. ప్రభు దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలు. నీకు కన్నీళ్ళ ప్రార్థన ఉందా? పొద్దున్న లేస్తే పిల్లల్ని తిడుతున్నావు, భర్తను తిడుతున్నావు, లేకపోతే నీ భార్యను తిడుతున్నావు, నీ బిడ్డల్ని తిడుతున్నావు, కానీ అసలు నువ్వు నేర్చుకుంది ఏంటి ఇక్కడ? నువ్వేం నేర్చుకున్నావు? ఎన్ని కన్నీళ్ళు రక్షించబడిన నీ పిల్లల కొరకు నువ్వు ఏడుస్తున్నావు. మారు మనసు పొందక నశించిపోతున్న నీ బిడ్డల కొరకు నువ్వు ఎంతసేపు ఏడుస్తున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు. కన్నీళ్ళ అనుభవం లేని నీ జీవితంలో నువ్వు ఏం పాఠాలు నేర్చుకోగలుగుతావు? ఇది కదా నా ప్రశ్న, ఇది నా ప్రశ్న. కాబట్టి దయచేసి
తొందరపడి నువ్వు మాట్లాడడం ద్వారా నీ ఇంట్లో ఇంకా ఎక్కువ తొందరలు అవుతాయే తప్ప నువ్వు సాధించేది ఏమీ లేదు అనే సంగతిని నేను ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇస్తాడో, ప్రార్థన చేస్తే దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇస్తాడో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది, జ్ఞాపకం చేస్తాను చూడండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువునానా. సమాధానం విస్తరించును గాక అన్నాడు చివరికి వచ్చేసరికి. దేనిలో ఉంది? దేవుని అమూల్యమైన వాగ్దానాల్లో ఉన్నాయి. అమ్మ వినండిరా. దేవుడిచ్చే అమూల్యమైన వాగ్దానాలు ఎన్నున్నాయో అవి అమూల్యమైన వాగ్దానాలు. ఆ వాగ్దానాలు నీకు ఎలా దొరుకుతాయనంటే కన్నీళ్ల ప్రార్థన ద్వారా దొరుకుతాయి. నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం ద్వారా అమూల్యమైన దేవుని వాగ్దానాలు నీ ఇంటికి వచ్చి కూర్చుంటాయి. తద్వారా నీ ఇల్లు సమాధానంతో నిండుద్ది. ఒకరి మీద ఒకరిని తోసుకోవడమే, ఒకరి మీద ఒకరు నెట్టుకోవడమే, ఒకరి నీది తప్పంటే నీది తప్పు, నీది తప్పంటే నీది తప్పు, నీది తప్పంటే నీది తప్పు. నాది తప్పని అన్నావా ఎప్పుడైనా? ఈ తప్పు నాది అని నువ్వు అన్నావా ఎప్పుడైనా? అను మన తప్పును మనం గ్రహించగలిగితే దేవుని వాగ్దానం మన ఇంటికి వస్తే దేవుని అమూల్యమైన వాగ్దానంలో శ్రేష్టమైన సమాధానం ఉంటుంది. నీ ఇల్లు యోగ్యమైందైతే నీ ఇంటికి ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. అది వాగ్దానంతో కూడి నీ ఇంటికి సమాధానం వస్తుంది. నీ ఇల్లు వాగ్దానంతో నిండిపోద్ది. నీ ఇల్లు స్టీల్ సామాన్లతోనో ఇనుప బీరువాలతోనో నిండదు. నీ ఇంట్లో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. నీ ఇంట్లో ఇంటి నిండా స్టీల్ సామాన్లు, ఇంటి నిండా కర్ర సామాన్లు, ఇంటి నిండా బీరువాల మీద బీరువాలు, అన్ని సామాన్లు ఉన్నాయి. కానీ నీ ఇంట్లో వాగ్దానాలు లేనే లేవు, సమాధానం లేనే లేదు. ఎందుకు? ఆ కొంప ఏముంది? ఆ కొంపలో భార్యకు భర్తకు మధ్య సమాధానం లేకుండా, బిడ్డలకు తల్లిదండ్రులకు సమాధానం లేకుండా, కోడలకు అత్తగారికి సమాధానం లేకుండా, తల్లి బిడ్డలకు ఎవరికి సమాధానం లేకుండా నీ ఇంట్లో ఎన్నుంటే ఏంటి? ప్రార్థన కొరవడుతుంది. ప్రార్థన కొరవడుతున్న ప్రతి కుటుంబంలో దేవుని వాగ్దాన సంబంధమైన సమాధానాన్ని మనం కోల్పోతున్నాం. ఇది చాలా ప్రమాదం. కన్నీళ్ళ ప్రార్థన హృదయ సంబంధమైంది. హలో వినాలి. కన్నీళ్ళ ప్రార్థన హృదయ సంబంధమైంది. కూర్చొని నేర్చుకొని మౌనం దాల్చడం మనసు సంబంధమైంది. అది నీ వ్యక్తిగతమైంది, నీ మనసుకు సంబంధించింది. ఇది కన్నీళ్ళ ప్రార్థన హృదయ సంబంధమైంది. నీ హృదయం మారాలి, నీ మనసు మారాలి. నీ ఒక్క మనసు మారిన లాభం లేదు, హృదయం ఒకటే మారిన. హృదయానికి మనసుకు చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టి నీ మనసు మారాలి, నీ హృదయము మారాలి. హృదయ సంబంధమైన దేవుని దగ్గరగా ఉండాలి, మనసు సంబంధంగా దేవునికి దగ్గరగా నువ్వు ఉండాలి. అప్పుడు అది నీ కుటుంబంలో గొప్ప సమాధానం ఏర్పడుతుంది అని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. 44వ వచనం చూడండి. 44వ వచనం. ఈ మాట కొంచెం మనసులో పెట్టుకుంటారా పాప, బ్రదర్స్, ఈ మాట వినండి. లాజరు సమాధి దగ్గరికి వచ్చాడు. లాజరు బయటికి రమ్మన్నాడు. ప్రార్థన చేశాడు, లాజరు బయటికి రమ్మన్నాడు. ఇప్పుడు లాజరు చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో ఏం చెప్పాడు? మీరు వెళ్ళి అతని కట్లు విప్పండి అన్నాడు. మీరు వినాలి. అతని కట్లు విప్పండి అన్నాడు.
ఏమి ఆయన ఈ కట్లు తెగునుగాక అనలేడా? హలో, సమాధిలో నుంచి బయటికి రప్పించిన దేవుడు ఈ కట్లు విడిపోవునుగాక అనలేడా? చచ్చిపోయి 4 రోజుల శవమైనటువంటి లాజర్ని బయటికి రమ్మంటే జీవం పోసుకొని బయటికి వచ్చినవాడు కట్లు తెగిపో అనగానే తెగిపోవా? సముద్రమే తెగిపోయిందిగా. దేవుడు ఆజ్ఞాపిస్తే సముద్రాలు తెగిపోయినాయిగా. ఇప్పుడు ఆయన కట్లు తాళ్ళు తెగవా? అందులో 4 రోజులైందిగా, కొద్ది చీకు పట్టి ఉంటాయిగా, పడతాయా లేవా? తెగిపో అనగానే తెగిపోవా? కానీ ఏమన్నాడు? మీరు వెళ్ళి కట్లు విప్పండి అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? మీరు వెళ్ళి ఆ కట్లు విప్పండి అని ఎందుకన్నాడు? నేను చెప్తాను వినండి. నీకు చేతనైంది నువ్వు చెయ్యి. నీకేది చేత కాదో దేవునికి వదిలిపెట్టు. లాజర్ని బయటికి తీసుకురావడం నీకు చేత కాదు. ఆయన వచ్చి లాజర్ను బయటికి తీసుకొచ్చాడు, జీవం పోశాడు. కానీ కట్టబడిన కట్లు విప్పడానికి నీకు చేత కాదా? హలో, వినాలి. నీ కొడుకు కట్టు విడిచి తిరుగుతున్నాడు, నీ కూతురు కట్టు విడిచి తిరుగుతుంది. నీకు నీ ఆత్మకు దగ్గరగా ఉన్నవాళ్ళు, నీ రక్త సంబంధులు కట్టు విడిచి తిరుగుతున్నారు. కట్టు విడిచి తిరిగేవారు ఎవరు? వాక్యం చెప్తుంది. ఎవరంట? దేవోక్తి లేని ఎడల వారు కట్టు విడిచి తిరుగుదురు. కట్టు విడిచి తిరుగుతురు. దేవోక్తి నీకు లేదు, నీ బిడ్డలకు లేదు, నీ భర్తలకు లేదు, నీ కుటుంబంలో ఈ దేవోక్తి లేదు, దేవుని వాక్యం లేదు, నేర్చుకోవాలన్న అనుభవం లేదు. ఎక్కడ దేవోక్తి లేదో వాళ్ళు కట్టు విడిచి తిరుగుతారు. కట్టు విడిచి తిరిగే వారిని ఆ కట్లు నువ్వు విప్పలేవా? ఆ కట్లను నువ్వు విప్పలేవా? అతని మనసు మార్చలేవు, కానీ కట్లను విప్పలేవా? కట్టడి చేయలేవా? ఆలోచించండి. చాలా భారంగా చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను. ఇవాళ మన క్రైస్తవ కుటుంబాలలో జరిగే ఒక నిజ సంఘటన ఇలాగే ఉంది అని చెప్పడానికి ఇంత డేర్ చేసి మాట్లాడుతున్నాను నేను మీతో. ఇదే ఇవాళ జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కన్నీళ్ళ ప్రార్థన లేదు. దేవుని ఇంట చేర్చుకుంటున్నావు, నేర్చుకునేది లేదు. నీ మనస్సులో స్థానం లేదు, నీ హృదయ సంబంధంలో ఆయనకు పరిపూర్ణమైన స్థానం లేదు. ఏదో వస్తున్నాను పోతున్నాను అన్న దాని దగ్గర నువ్వు ఆగిపోతున్నావు. కానీ నేర్చుకోవడం అనేది నీ హిస్టరీలో లేకుండా పోతా ఉంది. తద్వారా నీ ఇంట్లో ఎప్పుడు సమాధానం ఉండట్లా, ఎప్పుడు చూసినా గొడవలే, మౌనం దాల్చడం చేత కావడంలా, కన్నీళ్ళ ప్రార్థన లేదు, వాగ్దాన సమాధానం లేదు నీ ఇంట్లో. కట్టు విడిచి తిరుగుతున్న మన బిడ్డల కట్లు విప్పడానికి కూడా నీకు చేత కాట్లా. నా దేవుడు చెప్పాడు, అతని కట్లు విప్పుడి. కట్లు మనుషులు విప్పగలరు, జీవాన్ని పోయలేరు, కానీ కట్లు విప్పగలరు. నీ కొడుకు కట్టు లేకుండా తిరుగుతున్నప్పుడు, నీ కూతురు కట్టు లేకుండా తిరుగుతున్నప్పుడు, నీ వారు కట్టు లేకుండా తిరుగుతున్నప్పుడు వాళ్ళ కట్లను నువ్వు విప్పగలవు. దేవుడు నువ్వు కట్లు విప్పు, దేవుడు సమాధానం ఇస్తాడు, దేవుడు జీవం పోస్తాడు, దేవుడు గొప్ప రక్షణ ఇస్తాడు నీ బిడ్డలకి. ఇది నీకు చేతనవుద్ది. నీకు చేతనైన పనే దేవుడు చెప్తాడు, నీకు చేతగాని పని దేవుడు చెప్పడు. నీకు చేతగాంది లాజర్ని బయటికి తీసుకురావడం కనుక ఆయన వచ్చి బయటికి పిలిచాడు. కట్లు విప్పడం నీకు చేతనవుద్ది, అందుకే నీకు చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. రెండో మాట, దీని ద్వారా ఏమొచ్చింది? కన్నీళ్ల ప్రార్థన యొక్క ఫలితం ఏంటి? లాజరు కుటుంబంలో సమాధానం వచ్చింది. ఏమొచ్చింది? కుటుంబంలో మొట్టమొదట మరియ బేతనియా ఇంటికి వెళ్ళినప్పుడు, పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆ వ్యక్తిగత జీవితంలో సమాధానం వచ్చింది, వ్యక్తిగత జీవితంలో మౌనం నేర్చుకుంది. రెండోసారి ఆయన పాదాల మీద పడినప్పుడు ప్రార్థన నేర్చుకుంది. ఆ కన్నీళ్ల ప్రార్థన ఫలితం కుటుంబంలో సమాధానం వచ్చింది. లాజరు బ్రతికాడు, మార్త కూడా ఇక్కడికి వచ్చింది. ఆ కుటుంబం అంతా ఒకటే తాటి మీదకి వచ్చారు. తిరుగుతున్న తమ్ముడు, చనిపోయిన తమ్ముడు బ్రతికి ఇంటికి వచ్చాడు. తొందరపడే స్వభావం కలిగిన మార్త కూడా ఇక్కడికి రాగలిగింది. రెండు మంచిదేనా? మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఇప్పుడు ఆ ఇంట్లో సమాధానం ఉందా? ఆ ఇంట్లో ఉత్తమమైందని ఉన్నదా? ఆయనది యోగ్యమైందని చెప్పొచ్చా మనం? అది నీ ఇంట్లో ఉందా? ఇప్పుడు ప్రశ్న, నేను మూడో చోటకు తీసుకొస్తా. ఈ మూడో మాట చెప్పేసి ముగిస్తాను, నాకు టైం అవుతుంది. 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం
12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. రైట్, చాలనా? ఇక్కడ కూడా ఒక అద్భుతమైన నీతిని మీకు నేర్పించి నేను ముగిస్తాను. మనం బలలోకి వెళ్దాం. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన నీతిని మీకు నేర్పిస్తా. మీరు నేర్చుకోండి. అంటే మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా ఇంటికి వచ్చినప్పుడు సమయాన్ని దేవునికి ఇచ్చింది. ఎవరు? మరియా. మార్తా పనిలో పెట్టింది. మరియా సమయాన్ని దేవునికి ఇచ్చింది. దేవునికి సమయం ఇవ్వడం ద్వారా ఆమె మనసు మారింది. 2, ఆమె మౌనం నేర్చుకుంది. మౌనం వహించడం నేర్చుకుంది. ఎదుటివారు ఎంత కోపపడినా, ఎదుటివారు ఎంత విమర్శించినా, ఎదుటివారు ఏమన్నా ఆమె మౌనంగా ఉండడం నేర్చుకుంది. మారింది. సంపూర్ణంగా మనసు మారడం ద్వారా మౌనం నేర్చుకుంది. ఇవాళ నీ ఇంట్లో నీ మనసు మారలేదు కనుకనే మౌనం నీ ఇంట్లో లేదు. నీ ఇంట్లో జగడం ఉంది. మాటకు మాట ఎదురిస్తున్నావు. మాటకు మాట. నీ జీవితం చాలా, నీ సౌమ్యాన్ని ఇతరులకు చూపించాలా. ఇది బైబిల్ మనకు నేర్పే సత్యం. ఇవాళ మీలో చాలామంది కోపం రావచ్చు. ఇవాళ మీలో చాలామందికి ఈ మాటల దగ్గర కోపం రావచ్చు. నేనే నోరు చేసుకుంటానా? మరి ఆయన అలా ఉంటే నేనెందుకంటాను? ఆయన ఇలా ఉంటే నేనెందుకంటాను? వాడు అలా ఉంటే నేనెందుకంటాను? వీడు ఇలా ఉంటే నేనెందుకంటాను? ఆ అమ్మాయి నా మాట వింటే నేనెందుకు వింటాను? ఇదే మన సమాధానం మన తరపు నుంచే ఉంటుంది తప్ప అవతల నుంచి ఉండదు. ఇప్పుడు ఇంట్లోకి సమాధానం వచ్చింది. మార్తా, మరియా, లాజరు ముగ్గురు ఒక చోటుకు వచ్చారు. మొట్టమొదటిసారి యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆ ఇంటికి లాజరు ఎక్కడో బజార్లో ఉన్నాడు. మార్తా విస్తారమైన పనుల్లో ఉంది. మరియ మాత్రం ప్రభు పాదాల దగ్గర ఉంది. ఇప్పుడు రెండోసారి ప్రభు ఆ ఇంటికి వచ్చినప్పుడు మరియ యేసు పాదాల మీద పడి కన్నీళ్ళ ప్రార్థన చేసిన అనుభవం దగ్గర వాగ్దానంతో కూడిన సమాధానం ఇప్పుడు ఆ ఇంటికి వచ్చింది. ఈ సమాధానం ఏమిచ్చింది అనంటే, మార్తను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. చనిపోయిన లాజర్ని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. ఇప్పుడు ముగ్గురు ఒక చోట ఉన్నారు. ఇప్పుడు కుటుంబం మారింది. ఇప్పుడు ఏం మారింది? కుటుంబమే మారింది. ఇవాళ నువ్వు మారుతున్నావు కానీ నీ కుటుంబం మారడంలా. నువ్వు మారుతున్నావు. నీ మార్పుని నేను ఎక్కడ కించపరచడంలా, నీ మార్పుని నేను నిందించడంలా, నీ మార్పు సరైనది కాదని నేను అనడంలా. కానీ నీ మార్పు వల్ల నీకే ప్రయోజనమైనప్పుడు చచ్చిపోయిన లాజర్లు ఎంతమంది ఉన్నారు నీ కొంపలో? విస్తారమైన పనులు పెట్టుకున్న మార్తలు ఎంతమంది ఉన్నారు నీ ఇంట్లో? ఈ మాటలు మనం నేర్చుకోవాలి. హలో, మన కుటుంబ విషయం ఇది. ఫ్యామిలీ హిస్టరీ చెప్తున్నాను నేను మీకు. మన ఫ్యామిలీలో జరిగేదే చెప్తున్నాను నేను మీకు. నేను విమర్శించి నువ్వు ఫలానా అని చెప్పడంలా మనందరినీ గురించి చెప్తున్నా. ఇంత పెద్ద కుటుంబంలో తొందరలు ఉన్నాయి. ఇంత పెద్ద కుటుంబంలో చింతలు ఉన్నాయి. ఇంత పెద్ద కుటుంబంలో మరణాలు, ఆత్మ మరణాలు ఉన్నాయి. దీని దగ్గర సంఘం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే కన్నీళ్ల ప్రార్థన. అందరం ఒకటి కావాలి. మన కుటుంబంలో ఉన్న 3, 4 అందరం ఏకం కావాలనంటే నీ కన్నీళ్ల ప్రార్థన. ఇదే కదా ఇవాళ మన ఇంట్లో కొరవడింది. విస్తారమైన పనులు పెట్టుకుంటావు కానీ ప్రార్థన చెయ్యవు. పని 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 నీ పని ఏమనాలి? ఎప్పుడు చూసినా పనే. కానీ అయ్యో నీ కూతురు ఎదిగాడు, వాళ్ళు యుక్త వయసుకు వచ్చారు, వాళ్ళ జీవిత భవిష్యత్తుని గురించి నువ్వు తల్లిగా, నువ్వు తండ్రిగా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలన్న అనుభవం నీ జీవితంలో లేదు.
దేవుడు సహాయం చేయకుండా, దేవుడు సమాధానం ఇవ్వకుండా, దేవుడు యోగ్యతను నీ కుటుంబానికి శుభవచనాన్ని ప్రకటించకుండా నీ ఇంటికి రాదు. నువ్వు వ్యక్తిగతంగా నీ మనసు మారాలా, నీ హృదయం మారాలా, నువ్వు మారాల మొట్టమొదట. ఈ మాట నేను ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాను, ఖచ్చితంగా నేర్చుకున్నాను. మౌనం దాల్చడం మనసుకు సంబంధించింది. తద్వారా ఆ ఇంట్లో మార్పు వచ్చింది, ఆమెలో మార్పు వచ్చింది. రెండోది భారమైన కన్నీళ్ల ప్రార్థన ఆమె నేర్చుకుంది. తద్వారా ఆ కుటుంబంలో మార్పు వచ్చింది. ఇది హృదయ సంబంధమైంది. నీ హృదయం కుమ్మరించాల. అప్పుడు నీ కుటుంబంలో గొప్ప మార్పు వస్తుంది. చెప్తావు, అయ్యా మారయ్యా, అయ్యా నీ దండం పెడతా మారయ్యా, నీ కాళ్ళు మొక్కుతా మారయ్యా, అయ్యా డబ్బులు వేస్ట్ అవుతున్నాయ్యా, నువ్వు తాగుతున్నావయ్యా, నువ్వు తిరుగుతున్నావయ్యా, నీ దండం పెడతానయ్యా. నువ్వు అనవని నేను అనట్లా, ఇలాగే అంటావు, బతిలాడుతావు, కాళ్ళు పట్టుకుంటావు, ఏళ్ళు పట్టుకుంటావు, ఏమేమో చేస్తావు. ఆయన కాళ్ళు పట్టుకునే ముందు ఆయన కాళ్ళు పట్టుకోండి, ఇది నేర్చుకోండి. మొట్టమొదట ఆయన కాళ్ళు ఏం పట్టుకుంటావు? చచ్చినోడి కాళ్ళు ఏం పట్టుకుంటావు? జీవం లేని వాడి కాళ్ళు ఏం పట్టుకుంటావు? సజీవుడైన వాడి కాళ్ళు పట్టుకోవడం నేర్చుకో. ఆయన సజీవుడు, మృతులను సైతం సజీవులుగా మార్చగలిగిన దేవుడు ఆయన పాదాల దగ్గర కన్నీళ్ళ ప్రార్థన నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో. కన్నీళ్ళ ప్రార్థనతో ఆయన పాదాలు పట్టుకో. ప్రతి ఉదయం పడతావో, మధ్యాహ్నం పడతావో, రాత్రి పడతావో, మధ్యరాత్రి పడతావో, ఆయన పాదాల మీద పడు. వాళ్ళు కఠినాత్ములైపోయారు, వాళ్ళలో మార్పు రావడం లేదు. వాళ్ళకి ఎంత చెప్పినా వినరు. వాళ్ళకి అది సంబంధం లేదు. దేవుని మాటలు వాళ్ళకి సంబంధం లేవు. నువ్వు ఎక్కడ బాధపడతావో, నువ్వు ఎక్కడ ఏడుస్తావో అని నీతో సరే అని అంటారే తప్ప వాళ్ళు మారరు. వాళ్ళు లోకస్తులైపోయారు, వాళ్ళు చీకటి వారైపోయారు, వాళ్ళు లోకంలో కలిసిపోయారు. ఇవాళ నువ్వు అలా కాదు. నువ్వు మరియవలే, నువ్వు ఆయన పాదాల దగ్గర ఉన్నావు. నువ్వు మౌనం దాల్చు, నువ్వు పాదాల దగ్గర కూర్చో. కన్నీళ్ళి ప్రార్థన, భారమైన ప్రార్థన, హృదయ సంబంధమైన ప్రార్థన నువ్వు చెయ్యి. నీ కుటుంబం అంతా ఒకటవుద్ది. 2, ఇక్కడికి వచ్చారు. 3, అందరూ ఒకటయ్యారు. ఇప్పుడు మారుతుంది, మరి ఉంది, లాజరు ఉన్నాడు. 3 వచ్చేసరి ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మరియ గబగబా లోపలికి వెళ్ళింది, అత్తరు బుడ్డి తీసుకొచ్చింది, పగలగొట్టింది, ఆయనకిచ్చింది. నేను 3 విషయాలు చెప్తున్నాను. ఏది విలువైంది భూమి మీద, మీరు వినాలి దయచేసి. ఏది విలువైంది అనంటే దేవునికి ఇచ్చే సమయం విలువైంది. రెండోది, నువ్వు కార్చే కన్నీళ్లు విలువైనవి. నువ్వు దేవునికి ఇచ్చే డబ్బు విలువైంది, ధనం విలువైంది. ప్రేమతో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవునికి ఇచ్చే సమయం విలువైంది. దేవుడు దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు. రెండోది, నువ్వు దేవుని సన్నిధిలో ఆయన పాదాల మీద పడి కార్చే కన్నీళ్లు విలువైనవి. అవి దాటిపోలేడు అన్నాడు. అవి అన్నాడు దాటిపోలేడు. దాటిపోలేకనే కదా సమాధి దగ్గరికి వెళ్ళాడు. కన్నీళ్లను దాటిపోని దేవుడు. 2, మూడోది, నువ్విచ్చే ధనం దేవునికి విలువైంది. దేవునికి విలువైంది. ఆ 2 అంటే చేస్తే కానీ చేయనంటాం మనం. ఏ 2? అంతేనా? ప్రార్థన చేసుకోమంటే చేసుకుంటాను, మనసు మార్చుకోమంటే నేను మార్చుకుంటాను, కానీ ధనం ఇవ్వమంటే ఎలా కుదురుద్ది అంటాం మనం. నేను చెప్పనా, దేవునికి సమయం ఇయ్యలేనివాడు, దేవుని పాదాల దగ్గర పడి కన్నీళ్లు కార్చలేనివారు, వారి ధనంలో 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వరు. ఏదో నామకార్థంగా ఇస్తారు. అట్లా ఇస్తున్నాం కదా అని ఓ 10 రూపాయలు అలా పడేస్తారు వాళ్ళు. అది దేవునికి ఇష్టమైంది కాదు. అది దేవునికి ఇష్టం. ఈ 3 విలువైనవే. ఈ లోకంలో ఈ 3 విలువైనవే. సమయం విలువైంది, నీ కన్నీళ్లు విలువైనవి, నువ్వు దేవునికి సమర్పించే ధనం విలువైంది. అందుకనే విలువైన అచ్చజట మాంసి తీసుకొచ్చింది, పగలగొట్టింది, ప్రభువుకు రాసింది. వెంట్రుకలు ఎవరిచ్చారు? అంత పొడుగు పెరగడానికి. కొద్దిమందికి ఇంతే ఉంటాయిగా, జుట్టు ఊడిపోతూ ఉంటాయి, ఇంతే ఉంటుంది జుట్టు కొద్దిమందే. కానీ పాపం మరియకి మా రాహేలమ్మకు ఉన్నంత పొడుగున్నాయి.
జుట్టు బాగా పొడుగుంది. నా ప్రభువే నాకు ఈ జుట్టు ఇచ్చాడు, నా ప్రభువే నాకు ఈ ఆరోగ్యం ఇచ్చాడు, నా ప్రభువే నా మనసు మార్చాడు, నా ప్రభువే నా హృదయం మార్చాడు, నా ప్రభువే నా తమ్ముడిని సజీవంగా తీసుకొచ్చాడు, పెట్టాడు. నేను నా దేవునికి నేనేమి ఇవ్వగలను? నా దేవునికి నేనేమి ఇవ్వగలను? నా దేవునికి నేను నా హృదయం సమర్పిస్తా, నా జీవితం సమర్పిస్తా, నన్ను నేను సమర్పించుకుంటా, నన్ను నేనే సమర్పించుకుంటా. తల అత్తరుబుడ్డి పాలగొట్టేసింది, ఇచ్చింది. తల వెంట్రుకలతో తుడిచింది. ప్రభువుకు సంతోషం. లాజరు పక్కనే ఉన్నాడు, మార్త పక్కనే ఉంది. అద్భుతం. జనాలందరూ లాజరుని చూడడానికి వచ్చారు. చూడండి, ఆయన పాదాల మీద పడి అత్తరు బుడ్డి పగలగొట్టి పాదాలు తుడవడం దేనికి గుర్తు? ఆరాధనకు గుర్తు. దేనికి గుర్తు? ఆరాధనకు గుర్తు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రభువును ఆరాధిస్తుంది, మనసు మార్చినందుకు ఆరాధిస్తుంది, మౌనం నేర్పినందుకు ఆరాధిస్తుంది, కన్నీళ్ళ ప్రార్థన నేర్పినందుకు ఆరాధిస్తుంది, బలమైన ప్రార్థన నేర్పినందుకు ఆరాధిస్తూ ఉంది, తమ్ముని బ్రతికించి ఇంటికి తీసుకొచ్చినందుకు ఆరాధిస్తుంది. ఆరాధించడమే కాదు, కృతజ్ఞత చెల్లించడమే కాదు, తన సమస్తాన్ని పాదాల మీద పడి, అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చావు, నీకు అన్నం పెడతా, నీకు భోజనం పెడతా, ఇంక నువ్వు వెళ్ళిపో, ప్రార్థన చేసి వెళ్ళిపో, దండం పెడతా అంటాం కాదనమాట. ఇక్కడ అంటే నీకున్నదాన్ని ఆయనకు సమర్పించడం, ఉన్నదాన్ని సమర్పించడం. ఆమె ఎన్నాళ్ళ నుంచి దాచుకుందో, అచ్చజటా మాంసి ఆ బుడ్డి తీసుకొచ్చింది, పగలగొట్టింది, తల వెంట్రుకలతో తుడిచింది. ఎంత ఆరాధన చేసిందో. ఇది ఆత్మ సంబంధమైంది. ఇదేంటి చెప్పండి? ఆత్మ సంబంధమైంది. మొట్టమొదట మనసు సంబంధమైన దాన్ని నేర్చుకుంది, రెండోది హృదయ సంబంధమైన దాన్ని నేర్చుకుంది, మూడోసారి ఆత్మ సంబంధమైన దాన్ని నేర్చుకుంది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ప్రక్రియను అక్కడ జరిగించింది. ప్రభుకి ఎంత సంతోషం. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. 9-10 వచనాలు చూడండి చాలు. 9-10 వచనాలు. హల్లెలూయా. నేను చెప్పను ఒక మాట. ఇప్పుడు ఎక్కడొచ్చింది మార్పు? ఎక్కడొచ్చింది? ఇప్పుడు ఎక్కడొచ్చింది మార్పు? సమాజంలో మార్పు వచ్చింది, సంఘంలో మార్పు వచ్చింది. ఎక్కడొచ్చింది? సమాజంలో మార్పు వచ్చింది, సంఘంలో మార్పు వచ్చింది. అందరూ వచ్చి చూడడానికి వచ్చిన వారు ఆమె తల వెంట్రుకలతో తుడవడం చూశారు, ఆ కన్నీళ్ళ ప్రార్థన చూశారు, ఆమె చేస్తున్న ఆ కృతజ్ఞత చెల్లించడం చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆశ్చర్యచకితులయ్యారు. వాళ్ళు కూడా ప్రభువుకు మనసిచ్చారు, విశ్వాసం ఉంచారు. ఇప్పుడు సమాజంలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? సమాజంలో మార్పు వచ్చింది. వాళ్ళెవరు? మరి ఎవరు? అమ్మా నాన్న లేని ఒక అనాథ. ఏ చర్చికి వెళ్ళింది? హలో, ఏ చర్చికి వెళ్ళింది మరియా మార్తలు? చర్చ్ ఉందా వాళ్ళకి? ప్రవక్తలు ఎవరైనా వచ్చారా ఆమెకి? అపోస్తలు వచ్చారా ఇంటికి? 3 సార్లే కనబడింది. 3 సార్లు మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది. 3 సార్లు యేసు పాదాల దగ్గర కూర్చుంది మరియా కుటుంబం. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆమె మారింది, రెండోసారి వచ్చినప్పుడు కుటుంబం మారింది, మూడోసారి వచ్చినప్పుడు సమాజమే మారింది. ఆఫ్టర్ ఆల్ ఒక యవనస్తురాలి జీవితం, మ్యాటర్ ఆఫ్ యవనస్తురాలి జీవితం సమాజాన్ని మార్చేసింది. ఇప్పుడు ఒక అనాథ. ఇప్పుడు ఆ ఇంట్లో ఏర్పడింది? ఒక సంఘమే ఏర్పడింది. ఇప్పుడు ఆమెకు ఎంతమంది సపోర్ట్ చేశారు? ఎంతమంది సమాజంలో మారిన వారందరూ ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులుగా మారిపోయారు. ఇప్పుడు ఒక పెద్ద కుటుంబం అయింది. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎంత ఆనందం! అక్క అనొకరు, చెల్లి అనొకరు, అమ్మాయి అనొకరు, బిడ్డ అనొకరు, ఎంతమంది ఆ ఇంటికి. ఒకప్పుడు అనాథ కుటుంబం, ఇవాళ సమాజంలో మార్పు చెందిన వారందరి కుటుంబంలో ఈ కుటుంబం చేర్చబడింది. ఈ కుటుంబంతో అందరూ చేరారు, తద్వారా ఒక సంఘమే ఏర్పడింది ఆ ఇంట.
ఆహా, ఏం అద్భుతం, ఏం ఆశ్చర్యం! ఏ రోజైనా నీ ఇంట ఇది జరిగిందా? ఇంత సమాజానికి మార్పు ఒక్క ఆడపిల్ల ఈ సమాజానికి మార్పు, ఈ సంఘ మార్పు. జీవితంలో ఎన్ని నేర్చుకోవాలి మనం. ఎప్పటికప్పుడు బురద మట్ట జారిపోయినట్టు ఎస్కేప్ అయిపోతున్నాం మనం. ఎప్పటికప్పుడు దేవుని కొరకు నేను ఇది నేర్చుకొని ఇది చేయాలి అనే ఆలోచన ఒక్కరి మనసులో కూడా లేకుండా ఏంటి వాళ్ళ మనం. మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు. ఎంతవరకు మీ హృదయంలో ఈ పని చేస్తుందో నాకు తెలియదు. నేను బ్రతిమలాడి చెప్తున్నా, ఒక సేవకునిగా నా అంతరంగంలో ఉన్న భారాన్ని మీ ముందు ఉంచుతున్నా. ఈ మూడంతల అనుభవం, ఈ మూడంతల మార్పు ఒక్క కన్యక ద్వారా జరిగింది, ఒక యవనస్తురాల ద్వారా జరిగింది. నీ ద్వారా ఇంకెంత జరగాలి? అన్ని అనుభవాలు, ఆరితేరి కష్టసుఖాలు అనుభవాలు గుండా వచ్చిన వ్యక్తిత్వం నీది. ఎన్ని కన్నీళ్ళ అనుభవాలు నీ జీవితంలో, ఎన్ని వడదొడుకులు నీ జీవితంలో, ఎన్ని ఆటుపోట్లు నీ జీవితంలో, ఎన్ని తుఫాన్లు సుడిగుండాలు నీ జీవితంలో కొనసాగుతూ వచ్చాయి. నీ నుండి ఎంత సమాజాన్ని, ఎంత నీ జీవితంలో వచ్చిన శ్రమలు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు అనేక మంది మారడానికి. ఆలోచించండి. మొదట మీ మనసు మారనివ్వండి, మీ హృదయ సంబంధమైన మార్పిడి లోపలికి రానివ్వండి. మొదట మీరు మారండి. రెండోది మీ కుటుంబాన్ని మార్చుకోండి. మీ ద్వారా, మీ కుటుంబం ద్వారా జరిగించే ధనం ఇచ్చింది ఇప్పుడు ఆమె, అయ్యా అంత నీదే కదా. పోగొట్టుకున్న సమాధానం దొరికింది, చనిపోయిన తమ్ముడు దొరికాడు, ఇంట్లో సమాధానం లేదు, తొందరలు పోయినాయి, సమస్య పోయినాయి, అందరూ ఒక్కటైపోయారు, కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు. ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని యేసు పాదాల దగ్గర తల వంచి ఎంతమంది చూస్తున్నారని ఏం అక్కర్లేదు ఆమెకు, నా ప్రభువుని గణపరచాలని ఆరాధికురాలైంది. తద్వారా ఎంత మార్పు సమాజంలో. నువ్వు ఒక ఆరాధికురాలు అవుతే, నిజంగా నువ్వు ఒక ఆరాధికురాలు అవుతే, నిజమైన మార్పు నీ జీవితంలో వస్తే ఎంతమంది సమాజాన్ని మార్చవచ్చో, ఈ సమాజంలో ఎంత ప్రభావం నీ ద్వారా జరుగుద్దో. తలలు వంచు, ప్రార్థన చేస్తాను. తలలు వంచు, నా ప్రియ రక్షకుని పాదాల వద్ద కూర్చొని, నా ప్రియ రక్షకుని పాదాల దగ్గర కూర్చొని నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. అవును, నేనేంటి, నా వ్యక్తిత్వం ఏంటి? ఇప్పుడు చెప్పు, యోగ్యమైంది నీ ఇంట్లో వచ్చిందా? యోగ్యమైంది నీ దాంట్లో ఉందా? సమాధానం నీ ఇంట్లో ఉండకపోవడానికి గల కారణం నీకు అర్థమైందా? ఈ మూడంతల అనుభవంలో ఏది నీ జీవితంలో లేదు. మనసు మారలేదు, హృదయ సంబంధమైన మార్పిడి రాలేదు, ఆత్మ సంబంధమైన మార్పిడి రాలేదు. దేవునికి ఇవ్వడం చేత కాదు, ప్రార్థన నీకు చేత కాదు, మౌనం దాల్చడం నీకు చేత కాదు, ఏది నీకు చేత కాకుండా నీ ఇల్లు సుభిక్షంగా, నీ ఇల్లు సుఖశాంతులతో, నీ ఇల్లు ఆనందంతో ఉండాలంటే ఇది సాధ్యమా? ఇది సాధ్యమా? నీ జీవితం ఆయన ఇచ్చింది, నీ మనసు ఇచ్చింది ఆయనే, నీ హృదయం ఇచ్చింది ఆయనే, అంతో ఇంతో డబ్బులు ఇచ్చింది ఆయనే. ఏది ఆయన ఇవ్వకుండా నువ్వు లేవు, ఎప్పుడో చచ్చిపోవాలి. కానీ దేవుడు మనకింకా జీవం పోశాడు, దేవుడు ఇంకా మనల్ని బ్రతికిస్తున్నాడు, దేవుడు అనేకమైన సంగతులు నేర్పుతున్నాడు. నేర్చుకున్న అనుభవం మనకెంత పవిత్రమైంది. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విత్తబడిన వర్తమానం నీ పిల్లల హృదయాంతరంగాల్లో పనిచేసి వాళ్ళ బ్రతుకులు మారడానికి సహాయపడు. ప్రార్థన యొక్క విలువ, సహవాసం యొక్క విలువ, నీకు సమయం ఇచ్చే విలువ, నీకు వారికి ఉన్న దానిలో నీకు ఇచ్చే విలువ, ఆరాధించే విలువ, ఇవన్నీ వారు ఎరగడానికి
తద్వారా ఇంట్లో సమాధానం, తద్వారా ఇంట్లో నెమ్మది, తద్వారా ఇంట్లో గొప్ప ఆనందాన్ని వారు చవి చూడడానికి మీరు సహాయం చేసి ఆశీర్వదించండి. ఈ ప్రేమకు నీ బిడ్డలందరినీ సమర్పిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.